ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఈరోజు ఏ బలహీనతతో నీవు బాధపడుతున్నావు? నీ బలహీనతల నుండి నిన్ను విడిపించగల శక్తి కేవలం ప్రభువుకు మాత్రమే ఉందని నీకు తెలుసా? ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వెళ్ళే సమయంలో వారు యెహోవాను మాత్రమే సేవించి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉంటే దేవుడు వారి ఆహారం, నీటిని ఆశీర్వదించి వారి మధ్య నుండి రోగాలను తొలగించి వారిని కాపాడుతానని వాగ్దానం చేశాడు. మనము కూడా దేవునికి విధేయతతో జీవించి ఆయనను హృదయపూర్వకంగా ఆరాధిస్తే దేవుడు మన జీవితాన్ని కాపాడి మనకు బలం మరియు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆయనపై నమ్మకం ఉంచి ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుని కృప మన జీవితంలో పనిచేసి ప్రతి బలహీనతలో మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ప్రభువుకు లోబడి ఆయనకు విధేయులై ఉంటే మన ప్రతి బలహీనత నుండి మనము స్వస్థత పొందుకుంటాము. అటు కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక.